ఈ ఉదయకాలము మీ వద్దకు చేరి రావడానికి ప్రభువు నాకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. పెద్దలు ప్రకటించినట్లుగా నా విషయమై పెద్దలు అడిగారు ఒకసారి సంఘానికి రావాలి అని. కనుక నేను ఈ సంఘానికి రావడం జరిగింది. నా అంతకు నేనుగా ఏ సంఘానికి చెప్పకుండా పెట్టకుండా వెళ్ళను. వారి అనుమతి, వారి పరిస్థితులు అనుకూలమైతేనే వారు పిలిస్తే తప్ప. ఎందుకనగా నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందుగా ఉన్న ఒక సహోదరుడు అక్కడ ఉన్న గమనించి కూడా అతనిని పక్కన పెట్టి నాకు వాక్య పరిచర్య ఇవ్వడం జరిగింది. అది చూసిన నేను నా హృదయంలో కొంత కలత పడ్డాను. అప్పటి నుంచి పిలవకుండా ఏ సంఘానికి వెళ్ళను, వారికి సమయము ఇవ్వకుండా ఏ సంఘానికి వెళ్ళను. కనుక అన్నగారు చెప్పినట్లు నాకు సమయము ఇవ్వడం కాదు కానీ సంఘానికి సమయము మరి ప్రభు దయచేసినందుకు ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. నా గురించి అన్నగారు తెలియజేశారు. నంద్యాల క్రిస్టియన్ అసెంబ్లీ సంఘంలో దేవుడు నన్ను ఒక స్తంభముగా నిలబెట్టుకొని తన పని కొరకు వాడుకుంటున్నాడు. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మన ధ్యాన భాగమునకు సహాయకరంగా ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మా హృదయమాన స్తుతించి ఘనపరిచే భాగ్యము మాకిచ్చి మా స్తుతి స్తోత్రములను ఆగ్రహించిన దేవా, స్తోత్రము చెల్లించుకొనుచున్నాము తండ్రి. మరికొంత సమయం మీ పాద సన్నిధిలో మేము వేచి ఉండగా మీరు మాతో మాట్లాడాలని ఉన్నందుకు స్తోత్రములు. ప్రభువా, చదవబడిన లేఖనములను మీరే మాకు మీ మెల్లని స్వరాన్ని అందించి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు చేరి వచ్చిన మమ్మలను, మా ముందున్న సమయాన్ని, చదవబడిన లేఖనములను మీకే సమర్పించుకొని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన వారలారా, మనం చదువుకున్నటువంటి మాట దేవుడు చల్లని పూట సమయంలో తాను సృష్టించినటువంటి ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉండగా ఆ దేవుని స్వరాన్ని వారు వినేవారు అని ఇక్కడ మనము
చూస్తున్నాం. మంచిది. మనం చూస్తున్నటువంటి మాట, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. తోటలో సంచరించుచున్నటువంటి దేవుడు, ఆ తోటలో ఆయన స్వరాన్ని వినిపిస్తున్నటువంటి దేవుడు. ఒక మాటలో మనం ఆలోచన చేస్తే, దేవుడు తన స్వరూపములో తన స్వహస్తములో మానవుని నిర్మించాడు. వాస్తవానికి ఆది కాండములో మొట్టమొదటి అధ్యాయం అంతా విజన్ ఆఫ్ ది గాడ్, దేవుని యొక్క సంకల్పము, ఆలోచన, ఊహ. ఆ 31 వచనాలు, ఆ 31 వచనాలన్నీ కూడా దేవుని యొక్క తలంపు, ఊహ, ఆయన సంకల్పాన్ని తెలియజేస్తారు. 2వ అధ్యాయము ద మిషన్ ఆఫ్ ది గాడ్, అంటే తాను అనుకున్నటువంటి ఆ ఊహ, ఆ తలంపును ఆచరణలో పెట్టడము, అనగా చూపించడము, చేసి చూపించడము. మొదటి అధ్యాయము 27వ వచనము మనకు తెలియజేస్తుంది దేవుని యొక్క సృజించడము. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద మ్యాన్. అలాగే 2వ అధ్యాయము 7వ వచనములో ఆ సృష్టిని కార్యరూపము దాల్చి తయారు చేయడం. గాడ్ హ్యాస్ ఫార్మ్డ్ ద మ్యాన్. క్రియేషన్, ఫార్మేషన్. లేని సమయములో సృష్టించడము, అది క్రియేషన్. ఉన్న దాన్ని ఒక రూపానికి తీసుకొని రావడము, ఫార్మేషన్. దేవుడు మొట్టమొదట తన సంకల్పములో ఒక మనిషిని ఊహించాడు. ఆ ఊహించిన మనిషిని 2వ అధ్యాయము 7వ వచనంలో, మొదటి అధ్యాయము 27వ వచనములో ఊహించాడు. 2వ అధ్యాయం 7వ వచనములో తయారు చేశాడు ఈ సృష్టి. అలాగూ తయారు చేసినటువంటి మనిషిని ఎక్కడ ఉంచాడు? తోటలో ఉంచాడు. 2వ అధ్యాయము 8, 12 వచనాలు మనకు తెలియజేస్తాయి. 8వ వచనములో, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను తాను నిర్మించి నరుని దానిలో ఉంచెను. ఇక్కడ 3వ అధ్యాయంలో కూడా ఆ తోటను గురించి ప్రస్తావిస్తున్నాడు. మొదటి అధ్యాయము సృజించడము, 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి దాని కార్యరూపము, మిషన్ ఆఫ్ ది గాడ్, నిర్మాణంలో చూపించాడు. ఇవి కొంత మీకు వినడానికి ఎంతపైన అనుకుంటున్నారేమో, కానీ మనము వినబోయేటువంటి వాక్యానికి మూలాధారమైనటువంటి మాటలు ఇవి. గమనించుకుందాం. ఇక మనం ఆలోచన చేసినట్లయితే 27వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. 27 మొదటి అధ్యాయము 27
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఒకే వచనములో 3 భాగాలు చేశాడు. బైబిల్ ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, ఒకే వచనములో 3 భాగాలు చేసి మనకు రాయించి పెట్టాడు. మొట్టమొదటి భాగం ఏంటి? దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఇది మొదటి భాగం. ఎందుకంటే అక్కడ కామ ఉంది కదా. కామ ఉంటే అర్థం ఏమిటంటే అక్కడ ఆగి కొంత ఆలోచించండి అని అర్థం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. రెండవ భాగంలో దేవుని స్వరూపమందు వారిని సృజించెను. అక్కడ కూడా కామ ఉంది. స్వరూపమందు సృజించినాడు మొట్టమొదటి భాగం. రెండవ భాగములో అక్కడ రాయబడిన మాట, దేవుని స్వరూపములో వారిని సృజించెను. తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపములో వారిని సృజించెను. నేను ధ్యానం చేసిన మాటలో భాగం ఏమిటంటే, ఈ 2 భాగాల్లో ఏకవచనాన్ని ప్రస్తావించాడు. నరుని సృజించెను. రెండవ భాగంలో కూడా వారిని సృజించెను. ఏకవచనమే ఉంది. నరుడు అనగా ఒకడు, వాడు అనగా ఒకడు కదా. ఈ 2 భాగాలలో ఏకవచనాన్ని మనకు ప్రబోధించాడు. 3వ భాగంలో బహువచనాన్ని ప్రబోధిస్తున్నాడు. అదేమిటంటే చూడండి, స్త్రీనిగాను పురుషునిగాను వాని అని రాయలేదు. ఉంది అక్కడ ఏమన్నా మీ బైబిల్ అట కాదు, వారిని కదా, వారిని సృజించెను. ఒకటే వాక్యంలో మనిషి సృష్టిని ప్రస్తావిస్తున్నప్పుడు 2 భాగాలలో ఏకవచనాన్ని సంబోధించి 3వ భాగంలో బహువచనాన్ని సంబోధిస్తున్నాడు. ఇది దేవుని యొక్క మర్మమై ఉన్నటువంటి సృష్టి, దేవుని యొక్క మర్మమై ఉన్నటువంటి సృష్టి అంటే అర్థం ఏమిటంటే, దేవుడు ఆదామును సృష్టి చేసినప్పుడే ఆ స్త్రీ అయినటువంటి హవ్వ ఆదాములో దేవుని చేతనే సృష్టి చేయబడింది. అర్థమైంది కదమ్మా ఇప్పటికి? దేవుడు ఒంటరి అయినటువంటి ఆదామును సృష్టి చేసినప్పుడే దేవుని సంకల్పములో ఈ హవ్వ కూడా ఆదాము శరీరంలోనే ఒక భాగంగా సృష్టి చేశాడు. అందుకే ఇక్కడ 2వ భాగము 3వ భాగంలో బహువచనాన్ని సంబోధిస్తున్నాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఒక్కడై ఉన్నటువంటి మనిషిలో ఇద్దరిని సృష్టి చేశాడు దేవుడు. ఆలోచించండి. ఇక 2వ అధ్యాయము 21వ వచనంలో 2వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. ఈ మాట జనరల్గా వివాహ సందర్భాలలో దేవుని దాసులు అనేక పర్యాయాలు మనకు తెలియజేస్తుంటారు. ఇక్కడ నేను చెప్పబోయేటువంటి మాట సంఘాన్ని గురించి చెప్పబోతున్న మాటకు నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. చూడండి, ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే, ఆదాముకు గాఢ నిద్ర కలగజేశాడు, ప్రక్కటెముకను వేరుపరిచాడు, వేరుపరిచిన ఆ ప్రక్కటెముకతో స్త్రీని నిర్మించాడు. ఆ నిర్మించిన స్త్రీని ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు.
వారిరువురిని ఏదెను తోటలో ఉంచాడు. వారిరువురిని ఎక్కడ ఉంచాడు? ఒక తోట, రమ్యమైనటువంటి తోటను వారి కొరకు సృష్టించి ఆ తోట సస్యశ్యామలంగా, ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించడానికి, చల్లని ప్రదేశంగా ఉండడానికి, ఫలించేటువంటి ప్రదేశంగా ఉండడానికి, ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతంగా ఉండడానికి ఒక నదిని అక్కడ కలిగించి, ఆ నదిని 4 మూలలకు పారునట్లుగా 4 పాయలు చేసి ఆ తోటంతటిని తడుపుతూ సమృద్ధిగా సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చాడు. ఎవరికి? తాను సృష్టించినటువంటి ఆది మానవులైన ఆదాముకు, అవ్వకు. ఆ తోటలో వారిని ఉంచాడు కదమ్మా. ఆ తోటలో వారిని ఉంచాడు. ఆ తోటలో వారిని ఉంచినప్పుడు ఇక్కడ మనము గమనించాల్సిన మాట ఏమిటంటే, ఒక్కడిని ఇద్దరిగా చేశాడు, ఇద్దరిని ఒక్కడుగా చేస్తున్నాడు, మళ్ళీ ఇద్దరిని ఒకరిగా చేస్తున్నాడు. 24వ వచనం, 2వ అధ్యాయము 24వ వచనంలో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే ఒక్కలాగా ఇద్దరిని కలిపి సృష్టించిన దేవుడు ఇద్దరిని వేరుపరిచాడు. వేరుపరిచి వేరు జీవితాలు జీవిస్తున్న వారిని, వేరు జీవితాలు జీవిస్తున్న ఇద్దరిని మళ్ళీ ఒకటిగా చేస్తున్నాడు వివాహ సంబంధంతో. అక్కడ ప్రస్తావిస్తున్న మాట ఏమిటంటే, వారు ఏక శరీరమై ఉంటారు. అర్థమవుతుంది కదమ్మా? ఏక శరీరమై ఉంటారు. ఒక్కడు ఇద్దరయ్యారు, ఇద్దరు మళ్ళీ ఒకటి అవుతున్నారు. ఈ మాట అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట తెలియజేస్తాడు. వినండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 31వ వచనం. ఇప్పుడు ఏమన్నా చదివి సాయం చేయగలరా? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. అక్కడ జరిగినటువంటి సంభవాన్ని పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ తెలియజేస్తున్నాడు. వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అంటూ 32వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఈ మర్మము, ఈ సృష్టి మర్మము గొప్పది, మీకు అర్థం కావడం లేదు అంటున్నాడు పౌలు. ఒక మనిషిలో నుంచి ఇద్దరిని సృష్టి చేసిన దేవుడు ఆ ఇద్దరిని మళ్ళీ విడివిడిగా జీవించిన ఆ ఇద్దరిని మళ్ళీ ఒకటిగా చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఏక శరీరముగా ఉంటారు అని తెలియజేస్తున్నారు. ఈ మర్మం, ఇది ఒక మర్మం. ఈ మర్మము చాలా గొప్పది, చాలా లోతైనది. మనం అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది తప్ప మర్మం అంటే అర్థం కానిది అని అర్థం. మర్మం అంటే భావం ఏంటి? అర్థం కాని దాన్నే మనం మర్మం. ఏమరా అంత మర్మంగా మాట్లాడుతున్నావు, మాకేం అర్థం కాలేదు అంటారు కదమ్మా. మర్మము, ఈ మర్మము గొప్పది అంటున్నాడు. అంటూ అక్కడ చెప్పినటువంటి మాట చూడండి, ఈ మర్మము గొప్పది అని చెప్పుచు, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. నేను ఈ స్త్రీ పురుషుల యొక్క వివాహ సంబంధాన్ని గురించి నేను చెప్పడం లేదు. నేను చెబుతున్న మాట ఏమిటంటే అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. క్రీస్తును గురించి సంఘమును గురించి నేను చెప్పుచున్నాను. క్రీస్తును గురించి సంఘమును గురించి
నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ మర్మము క్రీస్తుని గురించి, సంఘం గురించి. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనములు అంటాడు, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒకటే పురుషునికి అనగా క్రీస్తుకు. అది ఇక్కడ చాలు. మనకు కావలసిన మాటను మనము తీసుకుందాం. ఆ ఒక్కడే పురుషుడు ఎవరు? క్రీస్తు. ఏం చెప్పాడు ఇక్కడ పౌలు? క్రీస్తును గూర్చి, సంఘమును గూర్చి నేను ఇలాగూ చెబుతున్నాను. ఈ క్రీస్తుకు, ఈ సంఘానికి భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తూ చెబుతున్నాను నేను. ఇది మీ కొరకు కేవలం ఒక భార్యాభర్తల సంబంధం కొరకే ఈ మాట నేను తెలియపరచలేదు. ఈ సంఘాన్ని గురించి, క్రీస్తుని గురించి నేను చెబుతున్నాను. అందువలన ఆ ఒక్కటే పురుషుడు, ఒక్కడైనటువంటి పురుషుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. ఆ కన్యక ఎవరు అనగా సంఘమే. ఆ కన్యక ఎవరు? సంఘమే. ఆ సంఘము ఎక్కడ నుంచి వచ్చింది? ఆ సంఘము ఎక్కడ నుంచి వచ్చింది అంటే చూడండి, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నేను నీతో చెప్పుచున్నాను. పేతురు, మరియు నీవు పేతురువు అంటే నీవు రాయివి అంటూ, నేను ఈ బండ మీద సంఘాన్ని కట్టుదును అన్నాడు. అంటే పేతురు బండ మీద కాదు, నీవు పేతురువు అని అన్నాడని పేతురు బండ మీద సంఘాన్ని కడుతున్నారని చెప్పేసి కొంతమంది తప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నాడు. కాదు, ఈ బండ అనగా ఆ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఆ బండ క్రీస్తే అనగా క్రీస్తులో సంఘాన్ని కడుతున్నాను. అప్పటికి సంఘాలు లేవు. యేసు ప్రభుగా, ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభుగా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు పేతురుతో చెప్పిన ఆ సమయానికి సంఘము లేదు. సంఘము ఎక్కడుంది? దేవుని అంతర్భాగంలో ఉంది, దేవుని యొక్క మనసులో ఉంది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ ది గాడ్. అది దేవుని విజన్. ఆ సంకల్పం, ఆ ఆలోచన, ఆ తలంపు ఎక్కడుంది? అది దేవుడిలో ఉంది. ఆ దేవుడు మన యేసు ప్రభులో ఉంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ బండ మన ప్రభువైన క్రీస్తు. ఈ సంఘము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ సంఘము ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తులో నుంచి ఉద్భవించింది. క్రీస్తులో నుంచి ఉద్భవించింది. అందువల్ల ఒక్కడై ఉన్నటువంటి ఆ ప్రభులో నుంచి సంఘాన్ని విడదీస్తున్నాడు. మళ్ళీ ఆ సంఘాన్ని ఏకము చేసుకొని సార్వత్రిక సంఘముగా ఎత్తబడినప్పుడు ఆ గొప్ప విందు చేత, వివాహము చేత సంఘాన్ని కూడా తనతో లీనము చేసుకుంటాడు. తనతో మళ్ళీ తిరిగి తన శరీరంలో లీనము చేసుకుంటాడు. అది దేవుని లేఖనం. అంటే అర్థం ఏమిటంటే, ఈ సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆలోచనలో నుంచి పుట్టింది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే సంఘము ఏర్పడింది. ఇది దేవుని ఆలోచన. ఈ మర్మము గొప్పది అంటున్నాడు పౌలు.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ సంఘం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఇది సంఘం. ఈ సంఘము కొంచెం ఎంతో లోతైనగా విషయాలు ఉన్నట్టు ఉంటున్నాయి అనుకుంటున్నారులేమ్మా. అర్థమవుతుంది? ఇంతకు అర్థమైతేనే నేను ముందుకు సాగుతా, లేదంటే స్కిప్ చేసి డైరెక్ట్ చెప్పాల్సిన మాటలు చెప్పేస్తా. కొంచెం అర్థం చేసుకోండి దయచేసి. చూద్దాం. ఇక్కడ దేవుడు తన ప్రియుని యందు, ఎవరు ఆ ప్రియుడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పబడినటువంటి మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆ ప్రియుని యందు మనకు కృప అనుగ్రహించాడు. మనం మంచివారమని ఇప్పుడే దేవుని దాసుల ద్వారా మనం ఆరాధన సహాయకరంగా విన్నప్పుడు ఒక మాట విన్నాం. మనం మంచి లేదు, మనం మంచివారము కాదు, ఆయన ఎదుట మనం యోగ్యులము కాదు, మనం ఎన్నిక లేని వారము, అలాంటి తృణీకరించబడిన వారము. అలాంటి మన కొరకు ఆయన ఆ పరమును వీడి ఈ భూలోకానికి మనిషి కుమారునిగా వచ్చి తన ప్రాణము పెట్టి తన కృపను మన ఎడల విస్తరింపజేశాడు. ఆ కృప ఉచితంగా మనం ఏమైనా ఆయనకి ఇచ్చిందేనా? దావీదుకైతే యోనాతాను సహాయం చేశాడని, మెఫీబోషెతుకు సహాయం చేశాడని విన్నాం ఇప్పుడే. అలాగైతే మనము ఆ ప్రభుకి ఏమన్నా సహాయం చేసినామా? లేదు కదా. ఆ ప్రభుకి ఏమన్నా కృతజ్ఞతగా ఉంటున్నామా? లేదే. విరోధ భావం కలిగిన వారము, శత్రులమై జీవిస్తున్న వారము. అలాంటి మనకు తన కృపను విస్తరింప చేయడానికి ఆ ప్రభువే తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు పంపాడు తండ్రి అయిన దేవుడు. ఆ ప్రియుని ద్వారా మనకు తన ఉచితమైన కృపను అనుగ్రహించి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, ఇది మర్మం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన మనలను ఈ సంఘములో చేర్చాడు. ఎందుకనగా మనలను తమ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించుటకై, మనలను తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించడానికై కదా. మనమందరము దేవుని పిల్లలము కాదంటారా? దేవుని చేత రక్షింపబడిన వారమై దేవుని పిల్లలముగా, ఆయన కుమారులముగా మనం ఇక్కడ చేరగలిగి ఉన్నాం. ఇది ఎప్పుడు జరిగింది? మనలను జగత్తు పునాది వేయబడక మునుపే మనలను ప్రేమించి ఆయన మనలను ఏర్పరచుకొనెను. ఎప్పుడంట? నువ్వు నేను ఈ లోకములో పుట్టక మునుపే, జగత్తు కూడా అసలు నిర్మించబడక మునుపే ఆయనలో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఇదిగో ఫలాని తల్లి గర్భములో జన్మించాలి, ఫలానా తండ్రి ద్వారా ఫలాని తల్లి గర్భములో జన్మించాలి, నువ్వు ఇలాగ పుట్టాలి, ఇలాగ పెరగాలి, ఇలాగ విశ్వసించాలి, ఇలాగ సంఘములో చేరాలి, ఇలాగ దేవుని పిల్లలుగా మనం ఉండాలి అని
మన యొక్క ఉనికి యావత్తు జగత్తు పునాది వేయబడక మునిపే దేవునిలో ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప మర్మం ఇది. ఆ జగత్తు పునాది ఏర్పడక మునిపే మనల్ని ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనములలో ఎవరిని ముందుగా ఎరిగాడో వారిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని ముందుగా ఏర్పరచుకున్నాడో వారిని పిలిచాడు, ఎవరిని ముందుగా పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని ముందుగా నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరచాడు. ఇదేంటిది? ఇది ఏంటిది? ఇప్పుడు ఎలాగ చెప్పినది ఏంటిది? ఇది ఏర్పరచుకున్న దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని నియమించి పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా మార్చాడు, ఎవరిని నీతిమంతులుగా మార్చాడో ఈలాగు తన మహిమకు మనను పాత్రులుగా చేశాడు. ఈలాగు తన పరిశుద్ధ స్థలంలో ధైర్యముగా ప్రవేశించి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన దైవత్వాన్ని కొనియాడే భాగ్యం మనకిచ్చి మనల్ని మహిమపరుస్తున్నాడు. ఇది దేవుని కార్యం. ఇది సంఘం. సంఘంలో ఇలాగూ మనలను మహిమపరుస్తూ ఉంటున్నాడు అనేటువంటి మాట మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ బలులను అర్పించడానికి అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట, ఎందుకు మనల్ని ఇక్కడ సంఘంలో చేర్చాడన్న దానికి యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లుగా మనలను సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎందుకోసం మనలను ఆత్మ సంబంధమైన మందిరం అనగా సంఘం. ఈ మాట తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనములో దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని సంఘం అంటాడు. అక్కడ పౌలు ప్రస్తావించిన మాట ఈ మందిరం అంటే సంఘం. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, బలులు అర్పించడానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని ముందుగా ఎరిగానో వారిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా మార్చాడు, ఎవరు నీతిమంతులుగా మార్చాడో వారిని ఇలాగూ మహిమపరుస్తున్నాడు. ఎప్పుడు మహిమపరచబడుతున్నామంటే దేవునికి అనుకూలములకు ఆత్మ ఫలములను, ఆత్మ బలులను అర్పించుటప్పుడు. ఆ బలులైతే అర్పిస్తున్నాం కదా, బలులైతే అర్పిస్తున్నాము అంటే బలి అనగా చెల్లించడం. బలి అనగా చెల్లించడం. ఏం చెల్లిస్తున్నాము? స్తుతి యాగము చెల్లిస్తున్నాము, అదే బలి. ఆ బలి చెల్లించడం. మనము ఆత్మ సంబంధమైన బలులను చెల్లిస్తున్నాం. ఎలాంటివి అంటే మందిరములో చేరి, పరిశుద్ధ సంఘములో చేరి ఆ దేవుని ఎదుట మనము చెల్లించేటువంటి బలులు కొన్నిసార్లు దేవునికి అనుకూలముగా ఉండడం లేదు. అందుకే అంటున్నాడు పేతురు భక్తుడు, అనుకూలములైనటువంటి ఆత్మ బలులను సమర్పించాలి. అనుకూలమైనటువంటి ఆత్మ బలులను మనము సమర్పించాలి. అంటే అర్థం ఏంటి? అందుకే అన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ అది సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మలో నుంచి ఆ దేవుని ఆరాధన మనకు ఉబికి రావాలి. సత్యమైనటువంటి ఆరాధన మనము చెల్లించాలి. అక్కడక్కడ ఏమేమో చేసి వచ్చి ఈడికొచ్చి నేనేదో పెద్ద మాటలు బాగా వల్లించగలనని, అందరిని మెప్పించగలిగిన మాట చౌర్యము కలిగిన వాడనని
ఆ కలిగిన దానిని మనం ఎక్కడ దేవుణ్ణి స్తుతించడము కాదు. మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, మన చూపులో పవిత్రత ఉండాలి, మన నడకలో పవిత్రత ఉండాలి. ఆ స్థితిలో నువ్వు చెల్లించేటువంటి స్తుతి యాగమే ఆత్మపరులైనటువంటి అనుకూలమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ చెల్లించాడు. దేవునికి ఇష్టమైన బలి అర్పణ అదే. నువ్వు పరిశుద్ధతగా జీవించకుండా నేను సంఘంలో ఒక పెద్దను అనుకుంటే కాదు, నేను సంఘంలో ఒక ప్రాముఖ్యత కలిగిన వాడని అనుకుంటే కాదు, నేను సంఘంలో ఒక ప్రాముఖ్యత కలిగిన దానిని అనుకుంటే చాలు, నేను వచ్చి రోజు పనిచేస్తాను అనుకుంటే చాలు. అది కాదు. దేవునికి అనుకూలమైనటువంటి స్తుతి యాగము చెల్లించడానికే మనల్ని సంఘములో చేర్చాడు. దేవుడు మనల్ని సంఘములో ఎందుకు చేర్చాడు? అందుకు ఒక మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో పౌలు అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు. చాలు, ఆలోచించండి. శరీరాన్ని గురించి, శరీరాన్ని ఆస్పదము చేసుకొని, ఈ శరీరమును ఆస్పదము చేసుకొని ఇక్కడ మనము ప్రవర్తిస్తే, అనగా ఎక్కడ? సంఘములో. ఈ శరీరాన్ని ఆస్పదము చేసుకొని సంఘములో ప్రవర్తిస్తే అది దేవునికి ఇంపైనటువంటి అనుకూలమైన బలియాగము సమర్పించుట కాదు. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన అంటూ కింది వచనాలలో చెప్తాడు. నేనైతే శరీరాన్ని ఆస్పదము చేసుకోవడానికి నాలో మంచి మంచి యోగ్యత ఉంది. పౌలు అంటాడు అక్కడ కింది వచనాలలో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4 వచనము 5 వచనాలు మనము చూస్తే, కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, ఎందుకంటే నాకు అలాంటి యోగ్యత ఉంది అంటున్నాడు. చూడండి, నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకొనదలిసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. శరీరము సంఘాలలో శరీరాలు పనిచేస్తున్నాయని పౌలు బాధ. ఇక్కడ పౌలు బాధ ఏమిటంటే సంఘాలలో శరీరాలు పనిచేస్తున్నాయి. ఎప్పుడు ఆయననేనా? ఏం నాకు ఇంత ఒక పాట ఇయ్యడు, నాకు ఇంత వాక్యం చెప్పడానికి ఇయ్యడు, నాకు ఇంత ప్రార్థన చేయడానికి ఇయ్యడు, ఎప్పుడు ఆయనకనేనా? ఏం నేను పరిచర్య చేయలేదా? నేను మా కుటుంబం చేయలేదా? ఇవన్నీ మన శరీరాలను ఆస్పదం చేసుకొని మాట్లాడే మాటలు ఇవి. సంఘాలు ఇవి జరుగుతున్నాయి. కాబట్టి పౌలు అంటున్నాడు, నేనైతే శరీరాన్ని ఆస్పదం చేసుకోవడానికి నాలో ఎక్కువ యోగ్యతలు ఉన్నాయి. కానీ అంటున్నాడు, చూడండి, కావాలనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనా శరీరమును ఆస్పదం చేసుకొనదలిసిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. ఎందుకంటే 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై జీవించి తిని బెన్యామీను గోత్రములో పుట్టిన వాడను, హెబ్రీయుల సంతానమైనటువంటి హెబ్రీయుడను, ధర్మశాస్త్ర విషయములో పరిచయుడను, ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడనైనను, ధర్మశాస్త్రము విషయములో అక్కడ పౌలు చెప్పినటువంటి మాట, నీతి విషయమును అనిందుడనై ఉంటిని. ఏమంట? తనకున్నటువంటి ఆధిక్యతను చెప్తున్నాడు. నేను ఏ గోత్రములో పుట్టినవాడని అంటున్నాడు? ప్రపంచములో ఎక్కువగా గౌరవించబడేటువంటి గోత్రము. ఆయన చెప్పిన మాటలు 5-6 వచనాలు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 8వ దినమున సున్నతి చేయబడిన వాడను, బెన్యామీను గోత్రములో పుట్టిన వాడను, హెబ్రీయుల సంతానమైనటువంటి వాడను, హెబ్రీయుడను, ధర్మశాస్త్రమునకు పరిచయుడను. ధర్మశాస్త్రమునందు నేను నీతి విషయములో ఎలా ఉన్నాడంట?
అనిందుడను, ఎవరు కూడా నన్ను నిందించడానికి వీలు లేకుండా జీవించిన వాడను. ఏమంటున్నాడు? ఎవరు కూడా నన్ను నిందించడానికి వీలు లేకుండా జీవించిన వాడను. అట్టి నేనే నా శరీరాన్ని ఆస్పదము చేసుకొనను. అట్టి నేనే నా శరీరాన్ని ఆస్పదము చేసుకొనని మీరేంటి? నిన్న మొన్న వచ్చి సంఘంలో చేరినంత మాత్రాన, 4 మాటలు బైబిల్లో తెలిసినంత మాత్రాన నేను గొప్ప అంటే నేను గొప్ప, నాకేం అవకాశం లేడైనా, నాకేం అవకాశం లేదు ఈ సంఘంలో, నేను ఎందుకు ఉండాలి సంఘంలో? ఇవన్నీ శరీరాన్ని ఆస్పదము చేసుకొని మనం మాట్లాడుతున్నటువంటి మాటలకు పౌలు ఇచ్చినటువంటి సమాధానము, అట్టి సంఘములో, జీవము గల దేవుని సంఘములో మనం ఎలాగో ప్రవర్తించాలో తెలుసుకొనవలసిన వారమని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. చూడండి, ఒక్క మాట నేను చూపించి ముగిస్తాను. తిరిగి మనం ఆదికాండంలోకి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనములో, చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. అసలు పాయింట్కి వస్తున్నాను, 5 నిమిషాల్లో ముగిస్తాను. చల్లపూట దేవుడైన యెహోవా తోటలో సంచరించుచున్నప్పుడు, అంటే దేవుడైన యెహోవా, దేవుడు ఆ తోటలో సంచరిస్తున్నాడు. తోట అనగా సంఘం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనములో తోట అనగా సంఘం. యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము ఆ తోటలో రకరకాల చెట్లున్నాయి. దానిమ్మ చెట్లున్నాయి, ఈత చెట్లున్నాయి. అది చూడండి. మరియు యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో ఆ తోటలో చెట్లు, తోట అనగా దేవుని సంఘం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనములో ఆ తోట యూదా వనము, యూదులు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆయనకు ఒక వనము, దేవుని తోట. ఆ తోటే ఈ సంఘం, ఆ తోటే ఈ మందిరము, ఈ సంఘం. ఆ తోటలో దేవుడు చల్లపూట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎవరితోమ్మా? ఆ తోటలో ఉన్న వారితో, ఆ తోట సంఘములో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు ఆ దేవుని స్వరము సంఘములో వినబడుతుంది. ఎక్కడ వినబడుతుంది? అమ్మా? దేవుని స్వరము ఎక్కడ వినబడుతుంది? సంఘములో వినబడుతుంది. చల్లపూట ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము. అంటే ఆ తోటలో సంచరిస్తున్నది ఎవరు? దేవుడైన యెహోవా. ఎవరితో సంచరించుచున్నాడు? ఆ తోటలో ఉన్న వారితో సంచరించుచున్నాడు. ఆ తోటలో ఉన్న వారితో తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. ఆ మాట యొక్క అర్థం అంతే కదమ్మా? నాకేమన్నా అర్థం కాలేదా చెప్పండి, కొంచెం తెలుసుకుంటా. 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా చల్లపూట ఆదామును అతని భార్యయు కూడా ఆ దేవుడైన యెహోవా సంచరించుచున్నటువంటి ఆ దేవుని స్వరాన్ని వినేవారు. అంటే అర్థం ఏమిటంటే ఆ తోటలో దేవుని స్వరము వినబడుతుంది. తోట అనగా సంఘం అనుకున్నాం కదమ్మా. చర్చి మన భాషలో. ఆ చర్చికి వస్తే ఆ దేవుని స్వరం మనకు వినబడుతుంది. చర్చికి రాకపోతే సరే, మంచిది చూద్దాం. చూడండి, దేవుడైన యెహోవా స్వరము వినబడుచుండెను. 8వ వచనములో అప్పుడు ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకున్నారు. ఎవరు? తోటలో ఉంచబడినటువంటి ఆది మానవులు దేవుని స్వరం విన్నప్పుడు దేవుని ఎదుటికి రాకుండా మానుకుంటున్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకు కారణం? దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. మీకును మీ దేవునికి మీ పాపములు అడ్డుగా వచ్చను అని యెషయా గ్రంథంలో ఉన్నమాట. అవునా? ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నామంటే భయం. దేవుడు ఉన్నటువంటి ఆ సంఘం, ఆ తోటలో వారు స్వరం విన్నప్పుడు దేవుని
సమయంలో, మంచిగా ఉన్న సమయంలో ఒకడు వచ్చాడు, మూడోవాడు వచ్చి ఇది నిజమా అని పురిపెట్టాడు. ఆ పురికి లోపరుచుకోవడం వలన పాపము చేయించాడు. పాపము చేయడం వలన దేవుని సన్నిధికి రాలేక దాక్కుంటున్నారు. దేవుని స్వరం వినబడుతుంది, కానీ దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఏం బాగా వచ్చేటప్పుడు రావడం లేదంటే ఏం లేదన్నా, నేను కొంచెం తప్పిపోయినాను, నాకు ఈ బీడీ అలవాటు పోకుంటుందన్నా, నాకు ఈ సిగరెట్, ఈ సారా తాగడం, ఈ మట్క ఆడడం, ఈ వ్యభిచారం, ఈ దొంగతనం ఇవన్నీ ఉన్నాయే మనిషిని ఆటంకపరిచి దేవుని సన్నిధికి తోటలోకి రాకుండా ఆటంకపరుస్తున్నాయి. భయపడి కప్పుకుంటున్నారు, ఎదుటికి రాలేకపోతున్నారు, దేవుని వాక్యం వినలేకపోతున్నారు, దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారు. తోటలోకి రావాలి. తోటలోకి వస్తే తోటలో ఏముందో తెలుసా? అమూల్యమైనటువంటి విలువ కలిగిన వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. చూడండి 2వ అధ్యాయము 12వ వచనములో ఆ తోటలో ఏమున్నాయి అంటే, ఆ దేశపు బంగారము, అక్కడ బంగారం ఉన్నది. 11వ వచనం నుంచి చూస్తే ఆ దేశమంతా మంచి నీటి పారుదలతో సస్యశ్యామలుగా ఉన్నటువంటి తోటది. ఆ తోటలో బంగారం ఉంది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలములు గోమేధికములను దొరుకును. ఏంటివి? ఎప్పుడన్నా విన్నామా? మనం ఇవి చూసినామా? గోళం అంటే ఏందో, గోమేధికం అంటే ఏందో ఎప్పుడన్నా చూసినామమ్మా? ప్రపంచంలో అత్యంత విలువ కలిగినటువంటి వస్తువులలో అవి కొన్ని. అవి ఎక్కడున్నాయంట? తోటలో ఉన్నాయి. అవి తోటలో ఉన్నాయి అనగా సంఘములో ఉన్నాయి. సంఘములో ఉన్నవి అవి నీకు దక్కాలి అంటే, వాటి ఆశీర్వాదం నీకు రావాలంటే, వాటిని నీవు పొందగలగాలి అంటే ఆ తోటలోకి రావాలి. తోటలో ఉన్నాయి అవి. ఎక్కడున్నాయి అవి? తోటలో ఉన్నాయి. తోటలో ఉన్న వాటిని నువ్వు పొందాలి అంటే తోటలోకి రావాలి. తోటలోకి వస్తే నీకు దేవుని స్వరం వినపడుతుంది. దేవుని స్వరం వినబడితే వారి పాపములు వారికి తెలియజేయబడతాయి. వారి పాపములు వారికి తెలియజేయబడితే సర్దుకొని జీవితాన్ని, పాపములను విడిచిపెట్టి దేవుని యొక్క పవిత్రమైన జీవితానికి మనము, ఆ దేవుని ఆశీర్వాదానికి మనము కారకులమైతాము. తోటలోకి వస్తారా? మరి తోటలోకి వస్తారా? ఇంకా దాక్కుంటారా? ఎంతకాలం వరకు మీరు దాక్కుంటారు? దాక్కొనకుండా తోటలోకి రావాలి. ఇది దేవుని సంఘం, దేవుని మర్మమై ఉన్నటువంటి ఈ సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో, అది మనకు తెలియజేయబడాలి. అప్పుడే మనము ఈ సంఘంలో మన ప్రవర్తనను మనం సరి చేసుకుంటాం. దేవుని సన్నిధిలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:16లో ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన యెడల దేవుని సంఘములో ఇటు ఆచారము ఎవనికి లేదని తెలియజెప్పాలి. అలాగే మనం చూసినట్లయితే దేవుని సంఘమునకు అభ్యంతరము కలగకుండా జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనము చదివి ముగించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనములో సంఘములో అనగా తోటలో యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరములు కలగజేయకండి. దయచేసి సహోదరులారా, ఇది దేవుని సంఘం, దేవునిలోంటి ఉద్భవించిన సంఘం, దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకొని నియమించుకున్న సంఘం, దేవుడు ముందుగానే తన సంకల్పములో మనలందరినీ పరిశుద్ధపరచుకొని నీతిమంతులుగా తీర్చి సంఘములో చేర్చిన సంఘం. ఈ సంఘములో ఎవడైనను అభ్యంతరములు కలగజేయకండి అంటున్నాడు పౌలు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనములో ఎవడైనను కలహప్రియుడిగా ఉండకుడి అంటున్నాడు. 11వ వచనములో కలహప్రియులుగా ఉండకండి. సంఘాలలో దేవునికి సంఘానికి అభ్యంతరాలు చేయకండి. దేవుని సహోదరులకు అభ్యంతరము చేయకండి. దేవుని సహోదరులకు అభ్యంతరాలు చేయకండి. ఐక్యతతో సంఘాన్ని కాపాడుకోండి. ఇది దేవుని సంఘం, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘములో నీవు నేను ఇలాగూ చేరగలగడానికి దేవుడు చూపిన ఉచితమైన కృప. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, ప్రేమగల తండ్రి, స్థానిక సంఘములో మీరు వినిపించిన మాటలు మా హృదయాలలో స్థిరపరచమని, బలపరచమని, చెదిరి వెళుతుండగా మాతో ఉండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పెద్దలు